హనుమంతుడు రాముల వారికి రామాయణంలో తోడుగా ఉన్నారని మనకు తెలుసు. అదే హనుమంతుడు మహాభారతంలో కూడా ఉన్నాడు. అది మాత్రం కొందరికే తెలుసు. మహాభారతంలో ఎక్కడున్నాడని చెప్పే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. పాండవులు అరణ్యవాసం చేస్తున్న సమయంలో ద్రౌపదికి కావలసిన ఒక ప్రత్యేకమైన పుష్పం, సాంగతిక పుష్పం కోసం భీముడు అరణ్యం మొత్తం వెతికసాగాడు. ఆ వెతికే క్రమంలో దారి మధ్యలో ఒక పెద్ద కోతి తన తోకని అడ్డుగా వేసి పడుకొని ఉంది. అప్పుడు వెంటనే భీముడు, నీ తోకని కొంచెం పక్కకు తీస్తావా అని అడిగాడు. అప్పుడు ఆ పెద్ద కోతి, నాకు అంతటి శక్తి లేదు, నీకుంటే అది నువ్వే తీయి అని అంది. అప్పుడు వెంటనే భీముడికి కోపం వచ్చి తన శక్తి మొత్తం ఉపయోగించి దాన్ని తీయడానికి చాలా ప్రయత్నిస్తాడు. అలా చాలాసేపు ప్రయత్నించిన తర్వాత అప్పుడు ఇది సాధారణ కోతి కాదు అని గ్రహిస్తాడు. అది విన్న వెంటనే మన పెద్ద కోతి తన నిజ స్వరూపాన్ని ధరిస్తుంది. అదే మన హనుమంతుడు. హనుమంతుడు భీముడు వరుసకి అన్నాతమ్ముళ్ళు అవుతారు. అంతేకాదు హనుమంతుడు భీముడిని ఆశీర్వదిస్తాడు, ధర్మం వినయం గురించి బోధిస్తాడు. అంతేకాదు భారత యుద్ధ సమయంలో సహాయం చేస్తానని హామీ కూడా ఇస్తాడు.